యెషయా గ్రంథము 59వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏమని? మీ పాపములో ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా. ఎందుకు వినట్లేదు? మీ పాపములో ఎవరిని మరుగుపరిచాయంట? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. హల్లెలూయా. ఇదే మీ శాపానికి కారణం. ఎందుకు బ్రదర్ మాకే? ఎందుకు బ్రదర్ మాకు? ఎందుకు బ్రదర్ ఇవన్నీ అంటే మీ నోటితో మీరు చేసిన పాపం. ఏమన్నాడు ఇక్కడ? మీ చేతులు రక్తము చేతను మీ వ్రేలు దోషముల చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది. పెదవులు, నాలుక, చేతులు కదా, వ్రేళ్ళు, ఇవన్నీ కూడా నీకు ఏం తీసుకొని వచ్చాయమ్మా? అందుకే యేసయ్య అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, అయితే మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఎవరు వెంబడిస్తారు? దేవుని స్వరమును విని ఆయనను వెంబడించేవారు ఉన్నారు. ఎవరు వీళ్ళు అంటే, వీరు రక్షణ పొందిన వారు, విశ్వాసము కలిగిన వారు, దేవుడంటే భయము, భక్తి, ప్రేమ, విశ్వాసం కలిగిన వారు. వీరు ఆయనను వెంబడించడము తప్ప వేరే పని లేదు వీళ్ళకు. ఎవరు ఏం చెప్పినా, కష్టాలు రాని, బాధలు రాని, అప్పులుండని, కష్టాలుండని, భర్త కొడుతూ తిడుతూ తాగుతూ తిరుగుతూ ఉన్నా, నిన్ను ప్రజలందరూ ద్వేషిస్తూ ఉన్నా, ఎన్ని హింసలు వచ్చినా ఒక్క మాట అయినా దేవుడు చేశాడు నాకు ఇది అనరు వాళ్ళు. ఎందుకంటే దేవుడు చేయట్లేదు. మీ దోషములను బట్టి, మీ అపవిత్రమైనటువంటి మాటలను బట్టి, మీ యొక్క చేష్టలను బట్టి మీరు కొని తెచ్చుకున్నటువంటి కష్టమే ఇది, కానీ దేవుడిచ్చినటువంటి శిక్ష కాదు. అందుకే దేవుడు వినట్లేదు, దేవుడు చూడట్లేదు కదా. మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేసి ఉన్నవి. మరి ఇదంతా పోయేది ఎట్లా కదా? ఇది పోయేది ఎట్లా? యేసుక్రీస్తు మరి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఈ దీపాలు పట్టుకొని మరి ఆయన ఎదుర్కోవాలా, ఆయనతో పాటు ఆ విందులోనికి వెళ్ళాలా. 10 మంది కన్యకలు ఉన్నారు. అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని స్త్రీలు. బుద్ధి లేని స్త్రీలు ఏం చేశారంటే, ఆయన వచ్చేదాకా మరి ఎదురు చూడాలి అని తెలుసు, కానీ సిద్ధపడాలి అని మట్టుకు వారు గ్రహించలేకపోయారు. ఎందుకంటే వచ్చేస్తాడులే తొందరగానే అనుకున్నాడు, తొందరగానే వచ్చేస్తాడు ఆయన. కానీ ఇంకొక 5 ఉన్నారు, కొంచెం బుద్ధి గలవారంట. వాళ్ళు ఏం చేశారంటే, కొంచెం వాళ్ళతో పాటు సిద్ధలలో నూనె తీసుకొని పోయినారు ఎక్స్ట్రా. ఎందుకంటే ఆ రాత్రి ఎక్కడ దొరకదు, ముందు జాగ్రత్తకు. ఈ రోజుల్లో మరి చాలామంది తెలివిగా ఈ నైట్ టైమ్స్లో మరి ఈ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఎక్స్ట్రా బ్యాటరీస్ క్యారీ చేస్తూ ఉంటారు కదా, పవర్ బ్యాంక్స్. అంటే ముందు జాగ్రత్తకి. జ్ఞానంలోనే ఏం చేస్తారంటే, ఛార్జింగ్ అయిపోతున్నా కూడా లక్ష్య పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తారు, అట్లనే జేబులు పెట్టుకుని మధ్యలో పోయినాక పోతుంది, స్విచ్ ఆఫ్ కదా, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇటు అటు ఎటు చూసినా ఛార్జర్ దొరకదు. కొంచెం తెలివిగల వారు ఏం చేస్తారంటే, పవర్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి దాన్ని ఛార్జింగ్ పెట్టుకుంటారు మళ్ళీ. అట్లనే వీళ్ళు కూడా ఎందుకు ఈ భాషలో చెప్పినంటే, ఇప్పుడు మొబైల్ భాష కదా అందరికీ కదా, మొబైల్ లాంగ్వేజ్. ఏం లాంగ్వేజ్ బాబు మీద అంటే ఆండ్రాయిడ్. ఇంకో కొంతమంది ఉంటారు, ఏంటి మీ లాంగ్వేజ్ అంటే యాపిల్, ఐఫోన్. మొత్తం ఐఫోన్ లాంగ్వేజే ఉంటుంది అన్నమాట వాళ్ళదంతా
ఐఫోన్ వాచ్లు కదా, ఐఫోన్ అన్నీ కనెక్ట్ ఉంటాయి, అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. తినాలన్నా దాంట్లోనే చూసుకుంటారు, నీళ్ళని తాగాలి, ఇవన్నీ కూడా ఫోన్లోనే వస్తున్నాయి. ఇప్పుడు దేవుడు ఇదంతా మనకి ఎప్పుడో ఇచ్చాడనమాట. నువ్వేం లేదు, పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయి ఉంటే చాలు, అన్నీ నీకు ఆటోమేటిక్గా నీకు బోధిస్తాడు ఆయన. ఎవరితో కనెక్ట్ అయి ఉండాలా? పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయి ఉండాలి. కానీ ఇక్కడ బుద్ధి లేని కన్యకలు కనెక్ట్ అయ్యి లేరు, జ్ఞానం లేదు, నూనె లేదు. ఆయన కొంచెం ఆలస్యం చేశాడు. అప్పటికే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రావడం కొంచెం ఆలస్యం అవుతుంది, మరి త్వరగా వెళ్ళి నూనె తెచ్చుకోండి అని పక్కన వాళ్ళు చెప్తే, పో నువ్వేది మాకు చెప్పేది అన్నట్టు కొంచెం అట్లా పడుకున్నారు. ఆయన వచ్చిండు. ఈ ఎవరైతే మేల్కతో ఉన్నారో, సిద్ధంగా ఉన్నారో వాళ్ళు ఈయనతో పాటు లోపలికి వెళ్ళిపోయినారు. వీళ్ళు ఏంటంటే అప్పటికే వీళ్ళని అడిగారు, మాకు కూడా కొంచెం నూనె అంటే, నూనె లేదు, మీకు మాకు సరిపోదు కాబట్టి మేము ఇవ్వము, పోయి కొనుక్కొచ్చుకోండి అని చెప్పినారు. ఆ రాత్రి ఎక్కడ పోతారు వాళ్ళు? ఇప్పట్లాగా ఇన్స్టామార్ట్లు లేకపోతే ఇంకేదో లేవు కదా ఇప్పుడు. అప్పుడు ఎటు పోవాలన్నా కాలు నడకలు పోవాలి, అది చాలా కష్టం వాళ్ళకి. కాబట్టి చేసేది ఏమి లేక వారు బయటనే ఉండిపోయినారు. సో ఇది ఎందుకు చెప్తున్నాను నేనంటే, ఇక్కడ క్రీస్తు ఒక మాట అన్నాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును. ఆయన వచ్చాడు అక్కడికి, వాళ్ళు చూసి అయ్యా మేము ఇక్కడ ఉన్నాము అనేసరికి, నూనె తెచ్చుకునేసరికి ఆలస్యం అయిపోయింది. మేము ఇక్కడ ఉన్నాము అంటే, మీరెవరో నాకు తెలియదు అన్నాడు లేదా? వెళ్ళిపోండి బయటికి పంపించేసి ఆల్రెడీ వీళ్ళతో ముందుకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే, వారు ఆయనను వెంబడించేవారు. హల్లెలూయా. అంటే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఒక అభిమాన నటుడు లేదా అభిమాన నటి కొరకు మనం చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఫాలో అవుతూ ఉంటాం కదా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతాం, ఫేస్బుక్లో ఫాలో అవుతాం, యూట్యూబ్లో, అన్నిట్లో. అంటే వాళ్ళ గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ టింగ్ అని మీకు వచ్చేస్తుంది. చూసి ఓహో మా హీరో కొత్త సినిమా వస్తుంది. కానీ ఆ కాలంలో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరికి ఇచ్చేవాడు అంటే, ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో, క్రీస్తును వెంబడించే వాళ్ళకి అన్నీ తెలుసు. యేసుక్రీస్తు ఇదిగో పలాని మార్గాన పోతా ఉన్నాడు, ఉన్నట్టుండి అక్కడ అదృశ్యమైపోయినాడు, అక్కడి నుంచి ఎక్కడికి పోయాడో తెలియదు. కానీ వీళ్ళకి ఐడియా ఉంటుంది, యేసుక్రీస్తు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకున్నాడు అంటే, ఇక్కడ నుంచి గలిలేకి పోతాడు, అక్కడ నుంచి పలాని ప్లేస్కి వెళ్తాడు, తర్వాత రాత్రికి ఇక్కడికి వస్తాడు, ఇక్కడ ఈ కొండపైన ప్రార్థన చేసుకుంటాడు, లేదా ఈ గెచ్చమని తోట మరి ఈ సమయంలో అక్కడ ఉంటాడు. ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కొంతమందికి అక్కడ ఫాలో అవుతూ ఉంటారు. అందుకనే నువ్వు దేవుణ్ణి వెంబడించే వ్యక్తిగా ఉండాలి. ఎట్లా ఉండాలా? దేవుణ్ణి వెంబడించే స్త్రీగా ఉండాలా. ఆయన గురించి నీకు అన్నీ తెలిసి ఉండాలా. ఆయనకి ఏమి ఇష్టం, ఆయన ఏం కోరుకుంటున్నాడు, నీ దగ్గర నుంచి ఏం ఆశపడుతున్నాడు, నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాడు, నీ కొరకు ఏమి సిద్ధపరిచాడు, ఇవన్నీ నీకు తెలిసి ఉండాలా. అప్పుడు ఏం చేస్తావు తెలుసా? నా యేసయ్యకు ఇది నచ్చదు, నా దేవునికి ఇది నచ్చదు, నా దేవుని చిత్తము కాదు, నా దేవుడు నాకు బోధించింది ఇది కాదు అని నువ్వు ఆయనను వెంబడించే వ్యక్తివై ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయనను నువ్వు పూర్తిగా వెంబడిస్తావో, పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసమో ఇదిగో ప్రజలకు చెప్తాడు, ఇదిగో ఆ బిడ్డ గురించి ప్రార్థన చేయండి, ఈ స్త్రీ గురించి ప్రార్థన చేయండి, ఇదిగో ఈ వ్యక్తి గురించి ప్రార్థన చేయండి, వారి పాపముల గురించి ప్రార్థన చేయండి. వాళ్ళు ప్రార్థన చేస్తారు, కన్నీటి ప్రార్థన చేస్తారు. లేకపోతే నీ కొరకు ప్రార్థన చేసేవారు ఉండరు. ఉన్నారా? బ్రదర్ ప్రార్థన చేయండి, బ్రదర్ ప్రార్థన చేయండి అని చెప్తారు. కానీ ఆ బ్రదర్ మీ కొరకు ప్రార్థన చేయాలంటే మీరు అడగకుండానే మీరు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయాలా, మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలా, మీరు నిత్యము దేవునికి కనెక్ట్ అయి ఉండాలా. హల్లెలూయా.